హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది ఫిలిప్స్ కంపెనీ నుంచి సిట్రస్ జ్యూసర్ తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన బడ్జెట్లో 1380 రూపాయలు పడ్డదండి. నాకు కాస్ట్ వచ్చేసి మన బడ్జెట్లో అని చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది సిట్రస్ జ్యూసర్ అన్నారు కదా, ఓన్లీ సిట్రస్ ఫ్రూట్సే జ్యూస్ చేస్తుందా, మిగతా ఫ్రూట్స్ను కూడా జ్యూస్ చేస్తుందా, మిగతా ఫ్రూట్స్ చేస్తే జ్యూస్ వస్తుందా దీనివల్ల అని చెప్పి నేను ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బోరింగ్గా అనుకోవద్దు, మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను నేను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇది ఎక్కువ మంది జనాలు చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి చేరుతుంది ఈ వీడియో. ఎవరికన్నా ఉపయోగపడవచ్చు కదా. ఇది చంటి పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. లేడీస్కి చంటి పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఓపెన్ చేశాను. ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని. ఎక్కడ స్క్వేర్ టైప్ ఉంటుందండి, చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్క్వేర్ టైప్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ దానికి. ఆ బ్లాక్ కలర్ దానికి కూడా సేమ్ అలానే స్క్వేర్ టైప్ వస్తుందండి. ఈ స్క్వేర్ టైప్ ఉన్న దాన్ని దాంట్లోకి ఫిట్ చేయడమే, ఈజీగా ఫిట్ అయిపోద్ది. చూడండి, మనం కలెక్ట్ చేసే జ్యూస్ అంతా కూడా అక్కడ జల్లెల్లాగా ఉంది కదా, అందులో కలెక్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి దాని మోటార్ అండి. ప్లాస్టిక్ వచ్చింది దాని బాడీ. చూడండి, ప్లాస్టిక్, అదంతా గ్లాస్ కాదు, ప్లాస్టిక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్తో నేను జ్యూస్ చేస్తున్నానండి. కమలాకాయ, అది కమలాకాయతో జ్యూస్ చేస్తున్నాను చూడండి. ఇది హిట్ ఆఫ్ అర్త్ అనేది చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్లగ్, నాకు ఇది మనకి కిచెన్లో కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, దాని మీద అయితే సెట్ అయిపోద్ది ప్లగ్. నేను హాల్లో కూర్చొని చేశాను కాబట్టి నాకు ప్లగ్ అందలేదు, సో అందుకే నేను టేబుల్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆరెంజ్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. పైన స్విచ్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే, అక్కడ ఆరెంజ్ కలుతుంది, జస్ట్ ఫ్రూట్ పెట్టి కొంచెం ప్రెజర్ ఇవ్వండి దాని మీద. ఆ కమలాకాయ పెట్టాం కదా, నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, మీకు చూపించడం కోసమని. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఇంతవరకు ఎప్పుడూ తీసుకోలేదు, చేయలేదు కూడా. చూడండి, మన బడ్జెట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. పిల్లలు జ్యూస్లు అడుగుతారు కదా, డైటింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అర్లీ మార్నింగ్ జ్యూస్లు ఎక్కువ తాగుతారు కదండి డైటింగ్ చేసే వాళ్ళు కూడా, అలా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి జ్యూస్ కలెక్ట్ అవుతుంది చూడండి, ఇందులో గ్లాస్, అది ప్లాస్టిక్ దాంట్లో. నేను ఇంకోటి పెట్టానండి. ఇలా హాఫ్ అయినా కట్ చేసుకొని మీరు జ్యూస్ చేయొచ్చు, లేదంటే ఫుల్ కొంచెం ఫ్రంట్ కొంచెం ఓపెన్ చేసి ఫుల్ కాయ కూడా అలా పెట్టేసి కొంచెం దాని మీద జస్ట్ కొంచెం ప్రెజర్ ఇస్తే చాలండి. ఇది వచ్చేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటారు కదా, అలా తిరుగుతుంది. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అలా తిరుగుద్దండి. ఆ ఆరెంజ్ కలర్ వచ్చేసి చూడండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అవుతూ ఉంటుంది. ఇక్కడంతా చూడండి, గింజలు వచ్చినాయి, పల్ప్ వచ్చింది, మొత్తం కూడా అక్కడ బ్లాక్ దాంట్లో బ్లాక్ జల్లెల్లాగా ఉంది, అందులో కలెక్ట్ అయిపోద్ది. నేను ఇంకొక కాయ కూడా చేశానండి. చూడండి, చేసేసాను, తీసాను ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అని చూపిస్తున్నాను చూడండి మీకు. ఒక్క గింజ కానీ పల్ప్ కానీ లేకుండా చాలా నీట్గా కలెక్ట్ అయింది ఫ్రెండ్స్ అందులో జ్యూస్ అనేది. చూడండి, పోసేస్తున్నాను నేను. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడుతుంది. మనం జస్ట్ పని చేసుకుంటూ పిల్లలకి ఇచ్చినా కూడా చేయండి అమ్మ అని చేసేస్తారు. అంత ఈజీగా ఉంది ప్రాసెస్. జస్ట్ దాని మీద పెట్టేసి ఇలా పెట్టేస్తే చాలండి, కొంచెం జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు, ప్రెజర్ ఇచ్చి ఆటోమేటిక్గా జ్యూస్ కలెక్ట్ అయిపోద్ది. నేను ఇక్కడ వచ్చేసి యాపిల్ చెప్పాను కదండి, ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్ అయినా మిగతావి కూడా చేస్తుందా అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే. యాపిల్ ట్రై చేస్తున్నాను ఇక్కడ. యాపిల్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. యాపిల్ అయితే ఇది లిక్విడ్ టైప్ కాదు కదండి, పిండి పదార్థంలా ఉంటుంది కదా. సో యాపిల్లోంచి వాటర్ ఏం రాలేదు నాకు. కాకపోతే అందులో కొంచెం ఆ పిండి టైప్ అని చూసారా, గుజ్జు, అదైతే కలెక్ట్ అయిందండి. చూడండి, ఇది ఎలా అంటే, ఇప్పుడు బిలో 1.5 year 1 year బేబీస్కి మనం ఎలా అంటే యాపిల్ బాయిల్ చేసి పెడతాం కదా, యాపిల్ కొరకలేని పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టొచ్చండి. చాలా స్మూత్గా అందులో పల్ప్ అంతా
చూడండి ఆ పిండి పదార్థం అంతా కూడా ఈజీగా వచ్చేసింది. చూడండి ఇక్కడ చాలా సింపుల్గా అలా తీసేసి పిల్లలకు పెట్టేయచ్చండి. బౌల్లో వేసుకొని మంచిగా స్పూన్తో వేసి పెడితే నీట్గా తింటారు. చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను క్లీన్ చేశానండి యాపిల్ది క్లీన్ చేసి ఇప్పుడు పోమోగ్రానైట్ ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పోమోగ్రానైట్ ఇదైతే నేనైతే ఫుల్ కాయ పెట్టానండి. ఫుల్ కాయ అలా పెట్టేశాను. మీకు అవసరమైతే ఒక కాయని హాఫ్ చేసుకోండి, హాఫ్ చేసి పెట్టేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఫుల్ కాయతో ట్రై చేస్తున్నాను. కాయ పెడితే ఎలా వస్తుంది, కొంచెం ఫ్రంట్ కట్ చేసి పెట్టేశాను. కింద చూడండి మనకి జ్యూస్ కలెక్ట్ అవుతుంది. అక్కడ పోమోగ్రానైట్ది జ్యూస్ కలెక్ట్ అవుతుంది చూడండి. అసలు ఎంత బాగుందో అండి, నాకైతే సూపర్ డూపర్ నచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మంచి షాపింగ్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయండి మన ఛానల్లో. నేను ఏది ఉపయోగం అనుకుంటానో అది పెట్టేస్తానండి. మీకు బ్యాడ్గా ఏం పెట్టాను, మంచిగా మీకు యూజ్ అయ్యే నేను పెడతాను మన ఛానల్లో వీడియోస్. ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి, 1380 రూపాయలకి అమెజాన్లో తీసుకున్నానండి నేను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పోమోగ్రానైట్, ఇది కొంచెం మొత్తం చేసాక కూడా నాకు ఆ అంచులు అమ్మటి కొంచెం పోమోగ్రానైట్స్ ఉన్నాయండి, కొంచెం మిగిలిపోయాయి. నేను అందుకే దాన్ని హాఫ్గా కట్ చేశాను. కట్ చేసి పెడితే వచ్చేసింది నీట్గా. హాఫ్గా కట్ చేసి ఆ చిన్న పీల్తోనే పెట్టేశాను. చూడండి బాగా మంచిగా జ్యూస్ కలెక్ట్ అయింది. ఆ పల్ప్ అంతా చూడండి, ఇక్కడ ఆ గింజలు, తొక్కు అక్కడ చూడండి మొత్తం కూడా ఇందులో కలెక్ట్ అయిపోయింది. మనకి కొంచెం కూడా కిందకి రాదండి, జ్యూస్లోకి రాదు. రిమూవ్ చేయడం ఈజీయే, ఫిట్ చేసుకోవడం ఈజీయే ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక ఫుల్ కాయకి ఎంత చిన్న జ్యూస్ వచ్చింది చూడండి. కొంచెం టీ గ్లాస్ కూడా రాలేదు. నేను తాగేసాను ఫ్రెండ్స్, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. కొంచెం ఉంది కదా. ఇక్కడ వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను చూడండి. జస్ట్ అది తీసేయండి, ఆ పల్ప్ అంతా కూడా ఏదన్నా వేస్ట్ దాంట్లో వేసేయండి, లేదంటే వాటర్తో ఇట్లా తీసేసి నీట్గా కడిగేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి నీట్గా. దీన్ని ఇంకేం చేయాలంటే కడిగేశాక కొంచెం ఏదైనా బట్ట మీద ఆరేసుకుంటే మనం ఆరేసుకొని ఆరిపోయాక మంచిగా మళ్ళీ యాస్టీస్గా పెట్టేసి ఎక్కడన్నా మంచిగా ప్లేస్ చేస్తే మళ్ళీ మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే మన వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు బాయ్ బాయ్.